బయటేమో 10 ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి. మాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ రోజంతా ఫుల్ షాకుల మీద షాకులు. మార్నింగ్ లేవగానే చూస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 0 ఫాలోవర్స్. ఏమైందిరా అని బయటకొచ్చి చూస్తే కరెంట్ లేదు. సో, వైఫై పనిచేయట్లేదు. సో, వాష్‌రూమ్‌కి వెళ్దామంటే వాటర్ రావట్లేదు. కిచెన్‌లో గూడా వాటర్ రావట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ అయినా రెడీ చేద్దామని స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ అవ్వట్లేదు. తర్వాత నా మట్టి బుర్రకు అర్థమైంది ఏంటంటే అది గూడా ఎలక్ట్రిక్ స్టవ్. అందుకే ఆన్ అవ్వట్లేదు. మాకు ఆ రోజు 20 అవర్స్ కరెంట్ లేదు. కెనడాలో 20 అవర్స్ కరెంట్ లేకపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ. బికాజ్ మనకి ఇండియాలో అయితే మహా అయితే మనం టీవీ చూడలేము అంతే. బట్ ఇక్కడ వాటర్ ఉండదు, ఫుడ్ చేసుకోలేము, మొబైల్స్‌లో ఛార్జింగ్ ఉండదు, ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ లేదు. మా ఆయనేమో వర్క్ చేయాలంట. సో, అందుకోసమే ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో వెళ్లి స్టే చేయాల్సొచ్చింది. అక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంతా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యాము. బయట బిల్డింగ్స్ ఏమో లైట్‌లతో వెలిగిపోతుంది. మేము చూస్తే ఇంట్లో దీపాల వెలుగులో ఉన్నాము. 9:30కి కరెంట్ అయితే వచ్చింది. 9:40కి ఫైర్ అలార్మ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా.